మీ వంటగదిలో ఉన్న ఆ చిన్న ఉప్పు డబ్బా వైపు ఒకసారి చూడండి. ఈరోజు అది ఎవరికీ పట్టనంత సాధారణంగా కిరాణా కొట్టులో అతి తక్కువ ధరకు దొరికే వస్తువుగా మారిపోయింది. కానీ మీకొక అద్భుతమైన నిజం చెప్పనా? మానవ చరిత్రలో ఈ చిన్న తెల్లటి స్ఫటికం కోసం భయంకరమైన యుద్ధాలు జరిగాయి. మహాసామ్రాజ్యాలు నిలబడ్డాయి, కూలిపోయాయి. ఒకప్పుడు దీన్ని బంగారంతో సమానంగా తూకం వేసేవారు. వీటన్నిటికీ మించి సర్వ సృష్టికర్త అయిన దేవుడు తన శాశ్వత నిబంధనకు ఈ ఉప్పునే ఒక సజీవ ప్రతీకగా వాడాడు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? ఉప్పు తింటే బీపీ వస్తుంది, గుండె జబ్బులు వస్తాయి, అది ఒక తెల్లటి విషయం అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మరి ఒకప్పుడు అపారమైన ఆరోగ్యాన్ని, బలాన్ని ఇచ్చిన ఉప్పు ఈరోజు విషంలా ఎలా మారింది? అసలు దేవుడిచ్చిన సహజమైన ఉప్పును మనుషులు ఫ్యాక్టరీలలో ఎలా నాశనం చేశారు? బైబిల్ కాలంలో ఉప్పును ఎందుకు అంత పవిత్రంగా చూసేవారు? ఈరోజు ఈ వీడియోలో ఉప్పు వెనుక దాగి ఉన్న వేల సంవత్సరాల రహస్యాలను, సైన్స్ వాస్తవాలను బట్టబయలు చేద్దాం. మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. ప్రాచీన కాలంలో ఉప్పుకు ఉన్న విలువ ఏంటో తెలియాలంటే మనం ప్రపంచాన్ని గడగడలాడించిన రోమా సామ్రాజ్యం చరిత్రను చూడాలి. రోమన్ సైనికులు ఇనుప కవచాలను వేసుకొని మండుటెండలో రోజుకు 40 కిలోమీటర్లు అలసిపోకుండా నడిచేవారు. వాళ్లకు ఆ సూపర్ హ్యూమన్ బలం ఎక్కడి నుండి వచ్చేది? వాళ్ళు తినే సహజమైన ఉప్పు ద్వారానే. సైన్స్ ప్రకారం మనిషి ఎండలో కష్టపడుతున్నప్పుడు చెమట ద్వారా శరీరంలోని సోడియం విపరీతంగా బయటికి పోతుంది. శరీరంలో ఉప్పు తగ్గితే గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది, కండరాలు పట్టుకుపోతాయి. అందుకే రోమన్ చక్రవర్తులకు ఒక విషయం స్పష్టంగా తెలుసు: మన దగ్గర ఉప్పు లేకపోతే మన సైన్యం లేదు, మన సామ్రాజ్యం లేదని వాళ్ళు తెలుసుకున్నారు. ఆ కాలంలో ఉప్పు ఎంత విలువైందంటే దాన్ని వైట్ గోల్డ్ అని పిలిచేవారు, తెల్ల బంగారం అనేవాళ్ళు. మీకు ఆశ్చర్యమైన నిజం చెప్పనా? ఈరోజు మనం ప్రతి నెల తీసుకునే జీతాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? శాలరీ అని పిలుస్తాం కదా. ఆ పదం ఎక్కడి నుండి పుట్టిందో తెలుసా? రోమన్ సైనికులకు జీతంగా కేవలం డబ్బు మాత్రమే కాదు, ఉప్పును కొనుక్కోవడానికి ప్రత్యేకంగా ఒక భత్యాన్ని ఇచ్చేవారు. దాన్ని లాటిన్ భాషలో సెలారియం అని పిలిచేవారు. ఆ సెలారియం అనే పదం నుండే శాలరీ అనే పదం పుట్టింది. ఒక సైనికుడు బద్ధకంగా ఉండి సరిగ్గా పని చేయకపోతే వాడి ఉప్పు భత్యాన్ని కట్ చేసేవాళ్ళు. అప్పుడే ఇంగ్లీష్లో హీ ఈజ్ నాట్ వర్త్ హిస్ సాల్ట్, వాడు తన ఉప్పుకు తగిన విలువ లేనివాడు అనే సామెత పుట్టింది. రోమన్ల కంటే ముందు బైబిల్ కాలంలోనే ఉప్పును మనిషి పుట్టుక నుండి చావు వరకు ప్రతి దశలో వాడేవారు. అది కేవలం రుచి కోసం కాదు, అదొక పవిత్రమైన మూలకం. బైబిల్లో ఉప్పు గురించి ఉన్న ఈ చారిత్రక ఆధారాలు వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మొదటిగా పసిపిల్లల ఆరోగ్యం కోసం వాడేవారు. ఈరోజు పిల్లలు పుట్టగానే రకరకాల బేబీ సోప్స్ వాడుతున్నాం, లోషన్స్ వాడుతున్నాం. కానీ ఆ కాలంలో పిల్లలు పుట్టగానే వాళ్ళను ఉప్పు నీటిలో కడిగి ఒంటికి ఉప్పు రాసేవారు. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనంలో ఈ విషయం స్పష్టంగా రాయబడింది. ఎందుకు ఇలా చేసేవాళ్ళు? ఎందుకంటే ఉప్పు అనేది బ్యాక్టీరియాను చంపేస్తుంది. చర్మం గట్టిపడడానికి, ఇన్ఫెక్షన్లు రాకుండా ఆపడానికి దేవుడు ఇచ్చిన సహజమైన యాంటీబయాటిక్ ఆ ఉప్పు. రెండవదిగా అద్భుతమైన స్వస్థత, ద హీలింగ్ పవర్. ఉప్పుకు బాగు చేసే శక్తి ఎంత ఉందో బైబిల్లో ఒక అద్భుతమైన సంఘటన ఉంది. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 20 నుండి 22 వచనాల్లో ఒకసారి యెరికో పట్టణంలో నీళ్లు విషతుల్యంగా మారిపోయి భూమి నిస్సారంగా తయారైంది. ఆ నీరు తాగితే మనుషులు చనిపోతున్నారు. అప్పుడు ఎలీషా ప్రవక్త ఒక కొత్త పాత్రలో ఉప్పు తీసుకుని వెళ్లి ఆ చెడిపోయిన నీటి బొగ్గలో వేశాడు. అంతే, దేవుడు ఆ ఉప్పు ద్వారా ఆ నీటిని పూర్తిగా స్వస్థపరిచాడు. మూడవదిగా శాశ్వతమైన ఉప్పు నిబంధన. ప్రాచీన కాలంలో ఫ్రిడ్జ్లు లేవు కదా. మాంసం కుళ్ళిపోకుండా నెలల తరబడి నిల్వ ఉండాలంటే దానికి దట్టంగా ఉప్పు పూసేవాళ్ళు. ఉప్పు వేస్తే ఏదీ పాడవదు. అందుకే దేవుడు ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనలు ఎన్నటికీ చెడిపోవు, మారవు అని చెప్పడానికి ఉప్పు నిబంధన అనే పదాన్ని సంఖ్యాకాండము 18వ అధ్యాయము 19వ వచనంలో వాడారు. దాన్ని కవెనెంట్ ఆఫ్ సాల్ట్ అంటారు. అందుకే లేవీయ కాండము 2వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు ఒక కఠినమైన ఆజ్ఞ ఇచ్చాడు: నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను, నీ అర్పణలన్నిటితో పాటు నీవు ఉప్పును అర్పించవలను. దేవునితో మన సంబంధం ఎప్పటికీ కుళ్ళిపోకూడదని, పాడైపోకూడదని చెప్పడానికి ఇది ఒక గొప్ప భౌతిక గుర్తు. ఇక నాలుగవదిగా నాశనానికి సంకేతం. ఉప్పుకు స్వస్థపరిచే శక్తి ఎంతుందో పాపాన్ని నాశనం చేసే శక్తి కూడా అంతే ఉంది. పాత రోజుల్లో ఒక రాజ్యాన్ని శత్రువులు పూర్తిగా నాశనం చేశాక ఆ నేల మీద మళ్లీ పచ్చగడ్డి మొలవకూడదని భూమి మీద ఉప్పు చల్లేవారు. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 45వ వచనంలో అబీమెలెకు అనే రాజు షెకెము పట్టణాన్ని నాశనం చేసి అచ్చం ఇలాగే ఉప్పు చల్లాడు. ఇది దేవుని శాపానికి, పాపపు నాశనానికి ఒక కఠినమైన సంకేతం. మరి ఉప్పు అంత పవిత్రమైనది, అంత బలాన్నిచ్చేదైతే ఈరోజు డాక్టర్లు దాన్ని ఎందుకు పక్కన పెట్టమంటున్నారు? దానికి కారణం ఈరోజు మనం వాడుతున్న ఉప్పు ఆ కాలంలో మన తాత ముత్తాతలు వాడిన ఉప్పు ఒకటి కాదు. దేవుడు ఇచ్చిన ఈ పవిత్రమైన మూలకాన్ని మనిషి వ్యాపారం కోసం ఎలా నాశనం చేశాడో ఇప్పుడు చూద్దాం. పూర్వం సముద్రపు నీటిని ఎండబెట్టి సోలార్ ఎవాపరేషన్ ద్వారా లేదా రాతి గనుల నుండి రాక్ సాల్ట్ను సేకరించేవారు. ఇందులో కేవలం సోడియం మాత్రమే కాదు,
మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం లాంటి మన నరాలకు ప్రాణం పోసే 84 రకాల సహజ ఖనిజాలు ఇందులో ఉండేవి. ఇది నిజమైన ఔషధం. అయితే ఈరోజు మార్కెట్లో దొరికే ప్యాకెట్ ఉప్పు ఫ్యాక్టరీలలో తయారవుతుంది. దాన్ని అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి రిఫైన్ చేస్తారు. ఆ క్రమంలో ఆ 84 రకాల మినరల్స్ అన్నీ పూర్తిగా కాలిపోయి నశించిపోతాయి. కేవలం 99% సోడియం క్లోరైడ్ మాత్రమే మిగులుతుంది. అంతటితో ఆగక ఆ ఉప్పు గట్టిపడకుండా పొడిగా ఉండడం కోసం యాంటీ కేకింగ్ ఏజెంట్స్, అది తెల్లగా మెరవడం కోసం అందులో అల్యూమినియం డెరివేటివ్స్ లాంటి ప్రమాదకరమైన కెమికల్స్ కలుపుతారు. దానికి తోడు మనం తినే ప్రాసెస్డ్ ఫుడ్స్, చిప్స్ కానీ, సాసులు కానీ, ప్యాకింగ్ ఫుడ్స్ కానీ, వాటి ద్వారా మనం పూర్వం కంటే 10 రెట్లు ఎక్కువ సోడియంను శరీరంలోకి పంపుతున్నాం. సహజత్వం కోల్పోయి కెమికల్స్తో నిండిపోయిన ఈ రిఫైన్డ్ సాల్ట్ వల్లే ఈరోజు మనుషులకు హై బీపీ, కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు వస్తున్నాయి. దేవుడు ఇచ్చిన ఉప్పు చెడ్డది కాదు. దాన్ని మనం శుద్ధి చేసి పాడు చేయడం వల్లే అది అనారోగ్యంగా మారింది. చరిత్రలో ఉప్పు ప్రయాణం ఇదంతా తెలిసాక కొత్త నిబంధనలో యేసుక్రీస్తు చెప్పిన ఒక గొప్ప ఉపమానం వెనుకున్న అసలు సత్యం ఏంటో ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనంలో యేసు ప్రభువు తన శిష్యులను చూసి ఏమన్నాడో తెలుసా? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. ఆయన దేవుని బిడ్డలను బంగారంతోనో వజ్రాలతోనో పోల్చలేదు, అతి సామాన్యమైన ఉప్పుతో పోల్చాడు. ఎందుకంటే ఉప్పు తనను తాను కరిగించుకొని వేరొక దానికి రుచినిస్తుంది. ఫ్రిడ్జులు లేని ఆ కాలంలో మాంసం పాడవకుండా, కుళ్ళిపోకుండా ఆపగలిగేది ఉప్పు మాత్రమే. అలాగే దేవుణ్ణి నమ్ముకున్న విశ్వాసులు కూడా తమ అహంకారాన్ని కరిగించుకొని ఇతరుల జీవితాలకు మేలు చేయాలి. దేవుడు లేని ఈ లోకం పాపంతో కుళ్ళిపోయింది. ఆ కుళ్ళిపోతున్న లోకాన్ని ఆపి సత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉప్పు లాంటి మనదే అని యేసయ్య ఉద్దేశం. అయితే యేసయ్య అదే వచనంలో ఒక భయంకరమైన హెచ్చరిక కూడా చేశాడు. ఉప్పు నిస్సారమైతే అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. ఈ మాట వెనుకున్న ప్రాచీన చారిత్రక వాస్తవం ఏంటో తెలుసా? బైబిల్ కాలంలో యూదులు మృత సముద్రం అంచుల నుండి ఉప్పును సేకరించేవారు. ఆ ఉప్పులో అప్పుడప్పుడు జిప్సం లేదా ఇతర మట్టి మలినాలు కలిసేవి. ఆ మలినాలతో కలిసినప్పుడు వాతావరణం వల్ల అసలైన ఉప్పు కరిగిపోయి కేవలం మట్టి లాంటి పదార్థం మాత్రమే మిగిలిపోయేది. దానికి ఉప్పదనం ఉండేది కాదు, ఫ్లేవర్ ఉండేది కాదు, దాని వంటల్లో వాడుకోవటానికి కూడా ఉపయోగపడేది కాదు, ఎందుకు పనికిరాదు. అప్పుడు ఆ నిస్సారమైన మట్టి ఉప్పును ఇళ్లలో ఉంచుకోకుండా రోడ్ల మీద నడిచే దారుల్లో పారబోసేవారు. జనాలు దాని మీద నడుచుకుంటూ వెళ్లేవారు. యేసయ్య చెప్పిన ఆత్మీయ పాఠం ఇదే. ఒకవేళ నువ్వు దేవుని బిడ్డగా ఉండి కూడా దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ఈ లోక మాలిన్యాలతో, పాపపు అలవాట్లతో కలిసిపోతే నీ ఆత్మీయ సారాన్ని నువ్వు కోల్పోతావు. అప్పుడు నీ జీవితం దేవుని రాజ్యానికి ఎందుకు పనికి రాకుండా పోతుంది. చివరికి ఈ లోకం నిన్ను తన కాళ్ల కింద తొక్కి పారేస్తుంది. లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనంలో లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని యేసయ్య హెచ్చరించాడు. ఆమె వెనుకకి తిరిగి చూడడం వల్ల ఉప్పు స్తంభంగా మారింది. అంత్య దినాలలో లోక సంబంధమైన ఆశలపై మనస్సు పెట్టకుండా దేవుని వైపు మాత్రమే చూడాలని ఇది మనకు నేర్పుతుంది. సో ఉప్పు అనేది కేవలం వంటగదిలో ఉండే ఒక సాధారణ వస్తువు కాదు. అది సామ్రాజ్యాలను శాసించిన చరిత్ర, దేవుడు మనతో చేసిన శాశ్వత నిబంధనకు ప్రతీక. అలాగే మన ఆత్మీయ బాధ్యతకు ఒక గొప్ప గుర్తు. 2026 నాటికి ఆధునిక సైన్స్ కూడా ఇప్పుడు తన తప్పు తెలుసుకుంటోంది. ఉప్పును పూర్తిగా మానేయడం కూడా గుండెకు ప్రమాదమే అని, రసాయనాలతో నిండిన ఈ రిఫైన్డ్ తెల్లని ఉప్పుకు బదులుగా మన పూర్వీకులు వాడిన సముద్రపు దొడ్డు ఉప్పును మితంగా వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి వ్యాపారస్తులు కెమికల్స్ కలిపి ఇస్తున్న ఈ విషపు ప్యాకెట్ ఉప్పును పక్కన పెట్టేద్దాం. ప్రాణాన్నిచ్చే సహజమైన ఉప్పును వాడుతూ మన శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా యేసుక్రీస్తు చెప్పిన ఈ లోకానికి ఆత్మీయ ఉప్పులాగా బ్రతుకుదాం. మన చుట్టూ ఉన్న చీకటిని, పాపాన్ని మన పరిశుద్ధ జీవితం ద్వారా ఆపుదాం. లోకంతో కలిసిపోయి మీ ఆత్మ సారాన్ని కోల్పోకండి. దేవునితో నిత్య నిబంధనలో నిలిచి ఉండండి. ఈ అద్భుతమైన నిజం ప్రతి ఒక్కరికి తెలియజేయండి. మీ ఆరోగ్యాన్ని, మీ ఆత్మను కాపాడుకోండి. ఈ అద్భుతమైన సత్యాలను, చారిత్రాత్మక వాస్తవాలను మీ బంధుమిత్రులకు, తోటి విశ్వాసులకు ఖచ్చితంగా షేర్ చేసుకోండి. దేవుని వాక్యంతో సత్యము తెలుసుకుందాం. మనరక్షకుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ అంత్య దినాలలో మనకు సిద్ధపాటును కలగజేసే అనేక విషయాలను ఈ బుక్లో పొందుపరిచాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఇప్పుడే వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఈ బుక్ని ఆర్డర్ చేసుకోవచ్చు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. వచ్చుచున్నాను రాజాగే రాజు మహిమాన్వితుడే మేఘమాననుమే వచ్చు